మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అల్వాల్లో ముందస్తు వేడుకలు సందడిగా సాగాయి. అల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జీహెచ్ఎంసీ ఎక్స్ కోఆప్షన్ మెంబర్ గొట్టుముక్కల జ్యోతి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నిత్యం ప్రజారోగ్యం కోసం శ్రమిస్తున్న మహిళా వైద్య సిబ్బందిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా గౌరవించారు. ఆరోగ్య కేంద్రంలోని మహిళా డాక్టర్లు, నర్సులు మరియు ఇతర సిబ్బందికి పూలమాలలు వేసి శాలువాలతో సన్మానించారు. మార్చి 8న అందరూ విధుల్లో బిజీగా ఉంటారనే ఉద్దేశంతో ముందస్తుగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జ్యోతి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అల్వాల్ పట్టణ ప్రజలకు మహిళా వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. మహిళలు అటు ఇంటి బాధ్యతలను ఇటు ఉద్యోగ ధర్మాన్ని ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని ఆమె ప్రశంసించారు. మహిళ లేనిదే ఈ సృష్టి లేదని, వారిని గౌరవించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు. సమాజంలో మహిళలు ఇంకా చైతన్యవంతులు కావాలని, అడ్డంకులను అధిగమించి ముందుకు సాగాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గొట్టెముక్కల శ్రీనివాస్ గౌడ్, శైలజ, ఇందిర, చెయ్యమ్మ, శారద, నరసమ్మ, లక్ష్మి మరియు ఇతర నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మన అల్వాల్ ప్రాంతంలో గవర్నమెంట్ హాస్పిటల్లో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ మేడం శైలజ మేడం గారికి, ఇంకా మన అల్వాల్ హాస్పిటల్ స్టాఫ్ అందరికి కూడా ఈరోజు సన్మానం చేయడం జరిగింది. ఈ సన్మానము అంటే లేడీస్ని ఈ మార్చి 8కి ఉంది ప్రోగ్రాము, కానీ అందరూ అందుబాటులో ఉన్నారు అనేసి మేము ముందు నుండే ఈ ప్రయత్నం చేస్తున్నాము. మహిళలందరం కూడా అందరూ కూడా ఎంతో ముందుకు వెళ్ళాలనేసి అనుకుంటున్నారు, కానీ ఎక్కడో ఒక దగ్గర మాత్రము మహిళలు ఇంకా కూడా బాధల్ని అనుభవిస్తూనే ఉన్నారు. ఇవన్నీ కూడా మాసిపోవాలనేసి, ఇంకా మహిళలందరూ చైతన్యం కావాలనేసి కోరుకుంటున్నాను. ఈ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మేడంకి, స్టాఫ్కి, మెడికల్ ఆఫీసర్స్ శ్రీకాంత్ రెడ్డి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అడ్వాన్స్గా చెప్తున్నాను, ఆడదంటే ఒక ఆదిశక్తి అనొచ్చు, దయామయురాలు అనొచ్చు. ఆడదానికి ఉన్నంత సహనం ఎవరికీ ఉండదు. ఒక కుటుంబంను నెట్టుకు రావాలంటే ఎంత సహనం ఉండాలి, ఎంత ఓపిక ఉండాలి, ఎంత ప్రేమ ఉండాలి. ఇవన్నీ తట్టుకొని చేస్తున్నారు. కొంతమంది ఏమో ఇంట్లో గృహిణుల్లాగా ఉంటున్నారు. కాకపోతే కొంతమంది వృత్తి తీసుకొని డాక్టర్సే కానీ, లాయర్సే కానీ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. మళ్ళీ వాళ్ళు డాక్టర్ జాబ్ చేసినా కానీ ఇంట్లో రెస్పాన్సిబిలిటీ కూడా వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్య, వాళ్ళ కుటుంబం రెండు విధాలుగా కష్టపడుతున్నారు. వాళ్ళు బయట కష్టపడుతున్నారు, లోపల ఇంట్లో కష్టపడుతున్నారు. మళ్ళీ వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్, వాళ్ళ హస్బెండ్ని చూసుకోవాలి, లేడీస్ అంటే పిల్లలను చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి, చుట్టాలను చూసుకోవాలి, వాళ్ళ అత్తమ్మ వాళ్ళని చూసుకోవాలి, ఇటు జాబ్ చూసుకోవాలి. మా ఇంట్లో ఉండే వాళ్ళకన్నా డ్యూటీ చేసే మహిళలకైతే ఎంత పొగిడినా తక్కువనే, చాలా ఎంత పొగిడినా తక్కువనే. ధనం ఉండొచ్చు కానీ దేనికి యూస్ అవుతుంది, వాళ్ళకి టైమే ఉండదు. ఎంత మెచ్చుకున్నా తక్కువ.